రాజశేఖర రెడ్డి గారితో ఎప్పుడు అటాచ్మెంట్ అయింది? రాజశేఖర రెడ్డి గారు ఆ ముగ్గురు ముఖ్యమంత్రులకి వ్యతిరేకంగా డిసిడెంట్గా ఉండేవాడు. ఆయనతో పాటు మేము ప్రయాణం చేస్తుండేవాళ్ళం. 2004లో మీకు టికెట్ వచ్చిందా లేకపోతే ఇవ్వలేదా? చిరంజీవి ఒక పార్టీ పెట్టాడు, అటువైపు ఏమైనా వెళ్ళాలని ఆలోచన అప్పుడు రాలేదు? క్లియర్గా బోల్డ్గా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి డెడ్ బాడీ అక్కడ ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేశారు. ఇది పచ్చి అబద్ధం, అసత్య ప్రచారం. మొదలుపెట్టింది కూడా ఎవరో తెలుసా మీకు? అంబటి రాంబాబు చిలిపి చేష్టలు మహిళల ట్రాప్లో రెగ్యులర్గా పడతారు అని. సరే, ఇవన్నీ కథలు చాలా ఉన్నాయి, ఉంటాయి కూడా. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒక్కసారి ఒక రోగం వచ్చిన తర్వాత ఇక ఏది చేసినా మరణమే. కాపులు వైసీపీకి దూరం అయ్యారా? ఇవాళ మళ్ళా కాపుల్లో ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఆలోచించండి, చూసే ప్రతి వాళ్ళు ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా అయ్యే అవకాశం ఎవరికి ఉంది? నాకు తెలిసి నలుగురికి ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, పార్టీ కానీ, బంధువులు కానీ, కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటున్నారా? ఆ హీరోల సినిమాలు బాగా ఆడాలి, పవన్ కళ్యాణ్ సినిమా బాగా ఆడకూడదు అని అభిప్రాయం వాళ్ళ మనసులో ఉందనేది నాకు తెలుసు. నేను చెబితే రెచ్చగొట్టాను అనుకుంటారు. దిస్ ఈజ్ ట్రూ ఫ్యాక్ట్ కూడా. అది పోలవరం నిర్మాణం ఎప్పుడు పూర్తయింది? ఆయనే దీనికి ద్రోహం చేశాడు, అన్యాయం చేశాడు, అక్రమం చేశాడు. దీని మీద ఇప్పుడే కాదు, చచ్చేంత వరకు ఈ మాట మీద నిలబడతాను. రెడ్ బుక్లో మీ పేరు కూడా ఉంది. ఉన్నాయండి, ఏముందండి, ఐ డోంట్ కేర్ దట్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు పబ్లిక్ ఓటేయాలి? ఆయనకి గెలిచే అవకాశాలు ఎంతవరకు? ఎందుకు నేను గెలిపించాలి అని నేను అడుగుతాను. సమాజంలో మీరు చీడ పురుగులుగా తయారవుతున్నారు, ప్రమాదం సమాజానికి. ఈ సందర్భంగా మీ ద్వారా వారికి హెచ్చరిక కూడా చేస్తారు.